శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మహాకుంభమేళా గురించి తెలుసుకుందాము. మన హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 144 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. కానీ అందరికీ మహాకుంభమేళాకి వెళ్ళడం కుదరకపోవచ్చు. ఈ కుంభమేళాకు వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉండి ఈ విధంగా చేద్దాము. అదేమిటో తెలుసుకుందాము. జనవరి 13 నుంచి కుంభమేళా ప్రారంభమై ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. అసలు కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యత ఏమిటి? ఈ కుంభమేళాకి వెళ్ళలేని వారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకుందాము. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇక్కడ త్రివేణి సంగం ఉంటుంది. ఈ త్రివేణి సంగంలో స్నానాలు ఆచరించటం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. జీవితాంతం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించవచ్చని వేద పండితులు సూచిస్తున్నారు. మన శాస్త్రాల ప్రకారం ఈ కుంభమేళా సమయంలో పుణ్యనదుల్లో స్నానాలు చేస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని ఎంతో నమ్మకం. ఈ కుంభమేళాలో స్నానం చేసిన వారికి సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని కోట్ల మంది భక్తులు అలాగే సాధువులందరూ ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గంగమ్మ తల్లిని మనసారా పూజించడమే ఈ మహాకుంభమేళా వేడుక. క్షీరసాగర మథనం సమయంలో అమృతం ఉద్భవించింది. ఈ అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోరాటం చేస్తుండగా ఒక 4 అమృతపు చుక్కలు పడ్డాయని చెబుతారు. కాబట్టి ఈ కుంభమేళా సమయంలో భారతదేశంలో ఉండే నదులన్నీ అమృతంగా మారతాయని నమ్మకం. ఈ సమయాన్ని కుంభమేళా సమయంగా భావిస్తారు. ఈ కుంభమేళా సమయంలో సుమారు 45 రోజుల పాటు అంటే మహాశివరాత్రి వచ్చే వరకు పుణ్య నదులన్నీ అమృతంగా ఉంటాయంట. ఇంతటి పవిత్రత మహాకుంభమేళాకు ఉంటుంది. అయితే ఈ మహాకుంభమేళాకు వెళ్ళలేని వారు మీ సమీపంలో ఉండే పవిత్ర నదులకు వెళ్ళి గంగా స్నానం చేయండి. ఎందుకంటే ఈ కుంభమేళా ప్రారంభమైన దగ్గర నుండి మహాశివరాత్రి వచ్చే వరకు ఈ పుణ్య నదులన్నీ అమృతంగా ఉంటాయి. కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు ఏదైనా పుణ్యనదులకు వెళ్ళి పుణ్యనదుల్లో స్నానం చేయండి. పుణ్యనదుల్లో స్నానం చేసేటప్పుడు నదిలో 5 మునకలు వేసి తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. మీ సమీపంలో పవిత్ర నదులు లేకపోతే లేదా పుణ్యనదులకు వెళ్ళడం కుదరని వారు గంగా జలాన్ని ఇంటికి తెచ్చుకోండి. నదుల్లో ఉండే నీటినే గంగాజలం అంటారు. పూజా స్టోర్లో గంగాజలాన్ని అమ్ముతారు. లేదా మీరు ఎప్పుడైనా నదులకు వెళ్ళినప్పుడు గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకొని ఉంటే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలాన్ని కలిపి స్నానం చేయండి. ఇలా స్నానం చేసేటప్పుడు హరహర గంగామాత అని జపించండి. స్నానం చేసిన తరువాత ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపైన మీ కుటుంబం పైన తప్పక ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.